ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీతో ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంత మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చి హామీని నెరవేరుస్తున్నాం కాబట్టి ఇవాళ మంచి ఫలితాలు చూసినాం. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు. మరి మేము 7 గెలిస్తే వాళ్ళు 4 గెలిచి, అధికార పార్టీ 4 గెలిచి అనైతికంగా దుర్మార్గంగా రాజకీయాలని భ్రష్టు పట్టించి ఇలా మాట్లాడుతున్నటువంటి మరి మహేంద్రుడు తల ఎడబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. 4 సీట్లు వస్తే ఏకశాషిగా తీసుకొచ్చి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు. ఆ రోజే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. ఏ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా నిన్ను చిత్తుగా ఓడగొడుతున్నారు. మరి ఇలా మా మహేంద్రన్న ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో. నిన్న కూడా ఆయన అహంకారం దొరపోకడలతోటి రిజల్ట్ రేపు వస్తున్నాం కూడా మేము మొత్తం 90% 100కి 100 గెలుస్తున్నాం, వాళ్ళకు డిపాజిట్ అన్నావు. మరి ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు మహేంద్రన్న.